దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో అలజడితో నిండిన ఈ లోకంలో దేవుని స్వరం వినడం. అలజడితో నిండిన ఈ లోకంలో దేవుని స్వరం వినాలంటే మొదటగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్తాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకున్న స్తోత్ర ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి స్తోత్రానైనా, ఈ ప్రత్యేక ఆదివారం పూట తండ్రి స్తోత్రానైనా, అలజడితో నిండిన ఈ లోకంలో నీ స్వరం వినాలని కోరుకుంటున్నాను స్తోత్రానైనా. చేరుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించిన అయ్యా, మీరు మాత్రమే మహిమ గంట ప్రభావం పొందండి. ఈ సమయంలో ఈ మందిరం అంతా ఈ పరిశుద్ధాత్మతో నింపమని యేసయ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంఘస్థులందరికీ దేవుని పక్షాన, సంఘ పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దినము అలజడితో నిండిన ఈ లోకంలో దేవుని స్వరం వినే అంశాన్ని మనం ధ్యానించేటప్పుడు మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయంలో దేవుడు మరి ఏలియా పక్షాన, ఏలియా ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, అనేక మంది బయలు ప్రవక్తలను చంపించిన తర్వాత మరి ఆయన్ని కూడా చంపేయాలని చెప్పి చూసినప్పుడు ఆయన మరి పారిపోవటం జరుగుతుంది. 40 రాత్రులు 40 పగళ్ళ ప్రయాణం చేసి ఏలియా ఈ లోకంలో మరి ఆయన గొప్ప సాక్ష్యాన్ని చాటుకున్నాడు. ఆయన తినడానికి ఏమీ లేనప్పుడు నరపుతుడా అని చెప్పి దేవదూతలు ప్రత్యక్షమై ఆయనకు ఆహారాన్ని ఇచ్చినట్టుగా తెలియజేస్తున్నాయి దేవుని లేఖనాలు. అయితే ఇక్కడ ఏలియా వెళ్తూ ఉండగా ఒక గుహలో దాక్కున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని ఉన్నప్పుడు, ప్రభువా మరి నేను నా పరిస్థితి ఇదని చెప్పి తెలియజేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ఆయన దేవుడు ఏమని కోరుతున్నాడంటే, ఏలియాను వెళ్ళి ఆ పర్వతం మీద ఉండయా అంటున్నాడు. ఏలియాను వెళ్ళి ఆ పర్వతం మీద ఉండు అన్నప్పుడు ఆ పర్వతం మీదకి నిజంగానే చేరుకుంటాడు దేవుని మాట విన్న ఆ యొక్క మరి ప్రవక్త. ఏలియా ఎప్పుడైతే ఆ పర్వతం మీద చేరటం జరిగిందో వెంటనే మహాభూకంపం జరగటం, గొప్ప ఉరుములు మెరుపులు రావటం, పెనుగాలు రావటం, శిలలు పగిలిపోవటం జరుగుతున్నప్పుడు మరి ఈయనేమని కోరుకుంటాడంటే, ఈ పెనుగాలిలో దేవుడు నాకు ప్రత్యక్షం అవుతాడా అని చూస్తాడు. దేవుడు ప్రత్యక్షత లేదు. ఈ ఉరుములో దేవుడు ప్రత్యక్షం అవుతాడా అని చెప్పి చూసినప్పుడు దేవుని ప్రత్యక్షత ఆయన కనపడదు. మరి ఈ మరి మెరుపులో ప్రత్యక్షం అవుతాడని చెప్పి ఎన్నోసార్లు దేవుని ప్రత్యక్షత కోసం ఏ పర్వతం మీద వేస్తున్నాడో ఆ పర్వతం మీద దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒక మెల్లని స్వరం వినపడుతుంది. మెల్లని స్వరం వినపడి ఎవరంటే, నువ్వు వెళ్ళి సిరియాకి ఎవరిని రాజులు చేయాలి, ఇశ్రాయేలుకి ఎవరిని రాజులు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక మరి ఏలియాకి తెలియజేశాడు అన్నమాట. మెల్లని స్వరము, అతి భయంకరమైన మరి పెనుగాలుల్లో, అతి భయంకరమైన ఉరుముల్లో, మెరుపుల్లో శిలలు బద్దలైతే సందర్భంలో దేవుని మెల్లని స్వరము వింటూ ఉన్నాడు. అదే రీతిగా దావీదు కీర్తనకారుడు 29వ అధ్యాయంలో ఏం రాస్తాడంటే, దేవుని స్వరముకున్న ప్రత్యేకత రాస్తున్నాడు. దేవుని స్వరముకున్న ప్రత్యేకత, ఆ స్వరం యొక్క మాధుర్యము, అది ఉరుముతో కూడినది, అది గర్జనతో కూడినది. ఆ స్వరము వినగానే మరి లెబానోను దేవదారు వృక్షాలు మరి పెళపెళపెళపెళమని విరిగిపోతాయని చెప్పి, లెబానోను దేవదారు వృక్షాలు లేళ్ల వలె దుప్పుల వలె గొంతులేస్తాయని చెప్పి తెలియజేస్తాడు. మరి లెబానోను దేవదారు వృక్షాలు మరి మరి బలిష్టమైన వృక్షాలు. అటువంటి వృక్షాలు ఏమవుతున్నాయంటే ఈరోజు దేవుని స్వరం విని అవి ఏం చేస్తున్నాయంట, పెళపెళపెళమని విరిగిపోతున్నాయి. అంతేకాదు మరి ఇంకేం జరుగుతుందంటే, లేళ్లను ఈన చేయగల స్వరము దేవుని స్వరం అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే దేవుని స్వరానికి ఎంత మరి బలం ఉందో, ఆ స్వరములు ఎంత మాధుర్యం ఉందో, ఆ స్వరము ఉరుముతో కూడినది, ఆ స్వరము గర్జనతో కూడినది, ఆ స్వరము అనేక భాషలను మరి పలికింపగలదు. మరి ఒకనొక రోజు మరి శిష్యులందరూ అపోస్తలులు వారు మరి పెంతెకొస్తు దినాన మరి ఒక గృహంలో మేడ గదిలో మరి ఉండి మరి ఎంతో బాధలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. అక్కడ ఒక మహాశబ్దం కలిగింది. అపోస్తల కార్యాలయం మరి 2వ అధ్యాయం మొదటి నుంచి మనం ధ్యానం చేసినట్టయితే మహాశబ్దం కలిగింది. ఆ మహాశబ్దం ఏంటా అని చెప్పి పెంతెకొస్తు పండుగను ఆచరించడానికి వచ్చిన అనేక మంది, అనేక దేశాల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, లిబియా వాళ్ళు, కురేనియా వాళ్ళు, పంపులియా వాళ్ళు,
మరి ఇవందరూ మెస్తోమియా వాడు వీళ్ళందరూ వచ్చి అక్కడ మరి చూస్తున్నారనమాట. ఏంటా ఈ శబ్దం చూసినప్పుడు శిష్యులు అపోస్తులు ఏం చేస్తారంట, అనేకమైన భాషలు మాట్లాడుతున్నారంట. దేవుని కార్యముల యొక్క ప్రత్యేకత, దేవుని కార్యముల గురించి అనేక భాషల్లో చెప్తున్నప్పుడు కొంతమంది అనుకున్నారంట వీళ్ళు తాగి మద్యాన్ని సేవించి వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి అనుకోవడం జరిగింది. అది కాదు సుమా. దేవుని పరిశుద్ధాత్మ నాలుకల వలె, అగ్ని వంటి నాలుకల వలె ఈ శిష్యుల మీదకి వచ్చినప్పుడు మరి వీళ్ళు చక్కని స్వరాలతో మాట్లాడుతున్నారు, చక్కని భాషలతో మాట్లాడుతున్నారు. దేవుని కార్యములను అనేక భాషల్లో చెబుతున్నప్పుడు అనుకున్నారంట ఇదేంటి వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారు, ఈ శిష్యుల్లో ఇతను నా భాషలో మాట్లాడుతున్నాడు, ఇది మా భాష కదా, ఇది మా భాష కదా అని చెప్పి అనేక భాషలు తెలిసిన వాళ్ళందరూ శిష్యులు ఏ రకమైన భాషలు మాట్లాడుతున్నారో ఆ భాషల్ని విని అర్థం చేసుకుని ఈ శిష్యులు గలిలయ వాళ్ళు కాదా అన్నారు. గలిలయ శిష్యులు గలిలయలో వాళ్ళు కాదా? ఈ గలిలయ వాళ్ళు మరి ఇన్ని భాషలు ఎలా మాట్లాడుతున్నారు, దేవుని ప్రత్యేక గొప్ప కార్యాలను మా భాషలో చెప్తున్నారంటే మా భాషలో చెప్తున్నారని చెప్పి అక్కడ అనేక మంది ఆశ్చర్యపోయారు. అనేక మంది వీళ్ళు తాగుబోతులు, వీళ్ళు తాగి మద్యంతో అనేక రకాల భాషలు మాట్లాడతారని చెప్పి అనుకోవటం జరుగుతుంది. ప్రియ స్నేహితులారా, ఈ దినము మనము దేవుని స్వరం వినగలుగుతున్నామా? ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన అలజడులు మన చుట్టూ ఉంటున్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉంటున్నాయి, అనేక భయంకరమైన వార్తలు వింటున్నాము, అనేక భయంకరమైన వాతావరణంలో ఉంటున్నాము, ఎండ వేడిమిలో ఉంటున్నాము, మరి చాలా బాధల్లో ఉంటున్నాము, అప్పుల్లో ఉంటున్నాము, వ్యాధుల్లో ఉంటున్నాము. అనేకమైన అలజడులు మనం కలిసి వస్తున్నాయి. అనేకమైన అలజడులు మనల్ని కలిసి వస్తున్న సందర్భంలో మనం ఆ సందర్భంలో కూడా ఇవన్నీ పక్కన పెట్టి ప్రభువాని స్వరం వినాలి కోరుకుంటే కనుక ఎంత అలజడిలోనైనా దేవుని స్వరం తెలుస్తానని కోరుకుంటున్నాడు. గనక మరొకసారి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భంలో తిరిగి లేచి శిష్యులు మరి ఒక చోట చేరినప్పుడు ఆయన వారి మధ్యకి వస్తున్నారు. ఆయన స్వరం ఏమని వినపడుతుంది తెలుసా? మీకు సమాధానము కలుగుతుంది. ఎంత గొప్ప స్వరం అండి, ఎంత గొప్ప స్వరము! ఆ స్వరముతో యేసయ్య శిష్యులతో మాట్లాడుతున్నారు. శిష్యులందరి మీదకి ఆయన అని ఒక గాలిని వాళ్ళ మీదకి ఊదారంట. ఊదంగానే అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. అప్పుడు ఆయన అంటారు, మీకు మరలా సమాధానము కలుగుతుందాక అనే మాట మనం వింటున్నాము. శిష్యులు విన్నారు. సరే, మన జీవితంలో మనం ఎన్నో అలజడులతో ఉంటున్నాము, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఎంతో చాలీచాలని భక్తులతో ఉంటున్నాము. మరైతే మనకి ఆయన స్వరం వింటున్నాము. ఆయన స్వరం వినగలిగిన శక్తి మనలో ఉంటుందా? కనుక అలజడులతో నిండిన ఈ లోకంలో దేవుని స్వరం వినగలుగుతున్నాము. ప్రియ సంఘస్థులారా, ఈ బిడ్డలారా, అన్నలారా, కనుక దేవుని స్వరం సిద్ధపడదాము. దాని దేవుడికి ఆమేన్.